హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రబాబా. నేను మీ రాహుల్. ప్రస్తుతం మనమైతే ఈ గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా హడావిడిగా అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఇక్కడ ఉండడం వల్ల చాలామంది ఈరోజు శనివారం వీకెండ్ కావడం వల్ల చాలామంది పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఈ చేరుకున్న విషయంలో ఇక్కడ చాలా వరకు ఇక చూసుకుంటూ పోతే మనం ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచి వచ్చినాం. జూబ్లీహిల్స్ నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్డు మొత్తము ఈ ట్రాఫిక్ తోటి చాలా వరకు మేము రావడానికే కనీసము దగ్గర దాకా ఒక 40 నిమిషాల వరకు 50 నిమిషాల వరకు అయితే టైం అయితే పట్టింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంటిన్యూగా ఈ ట్రాఫిక్ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంది. ఏఎంబీ సినిమా చూస్తే ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన మన సలార్ సినిమా ఇట్లా ఇక్కడ వేయడం అయితే జరిగింది. అన్నా ఎంతసేపు అవుతుందన్నా నువ్వు ట్రాఫిక్ నిలుపుకోవాలి? బల్బా షేప్ అవుతుంది ట్రాఫిక్. వస్తున్నావు? నేను చార్మినార్కి వెళ్ళి వస్తున్నా. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఉందా? ఫుల్ ట్రాఫిక్. ఎంత టైం పట్టింది నువ్వు రానికే? 2 గంటలు పట్టింది. 2 గంటలు పట్టిందా? అన్నా ఎంతసేపు అవుతుందన్నా మీ ట్రాఫిక్? ఎక్కడికి వస్తున్నారా? ఎక్కడి నుంచి కాసారా భయ్యా? गोलकुंडे से आ रहा हूँ भाई. गोलकुंडे से आ रहा हूँ. कितना टाइम लगे भैया आपको? वो 2 घंटे लगे. 2 घंटे लगे. डेली कितना टाइम लगता है भैया आपको? डेली वो लगता है आधे घंटा में आ जाते. आधे घंटे में आ जाता है. ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. పోవాలి ఇప్పుడు. ఎట్లా అంటావు ఈ రోజు శనివారం కావడం వీకెండ్ కామన్. ఇది వీకెండ్ కామన్. వీకెండ్ కామనా? కామన్. మేము 4 కిలోమీటర్ల నుంచి వస్తాం గచ్చిపల్లి. ఎంత టైం పట్టింది మీకు రావడానికి? 1 అవర్. ఏఎంబీ మాల్లో ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ చాలా దూరం నుంచి మినిమం ఒక 5-6 కిలోమీటర్ల మేరకు ఈ ట్రాఫిక్ అనేది చాలా వరకు అయితే విస్తరించి ఉంది. ఈ ట్రాఫిక్ వల్ల ప్రజలైతే వాళ్ళ గమ్యాన్ని తొందరగా ఏడుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క దగ్గర అసలు ఆపకుండా ఇక్కడ సెక్యూరిటీలు అయితే అసలు ఏఎంబీ మాల్కి వచ్చిన ఆటోలను అయితే అసలు ఉండనియట్లేదు. ఒక్క నిమిషం గిట్లా అసలు కిరాయిలు గిట్లా ఇయ్యనియకుండా తొందర అయితే ఇక్కడ ఎలగొట్టడం అయితే జరుగుతుంది. రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మన ఏఎంబీ మాల్ నుంచి ముందు కార్లు అయితే కంటిన్యూస్గా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే దాని నుంచి అక్కడ అయితే ఒక్కటి గిట్లా వెహికల్ అయితే ఉండడం లేదు. ఎందుకంటే ఒక్క నిమిషం గిట్లా ఒక్క వెహికల్ అయితే ఉన్నా కానీ మస్తు వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి.